అందరు నమస్కారం. ఒకప్పుడు పొట్టకూటి కోసం సారాయి అమ్మే వాళ్ళని చూసాం. ఆ కొండల్లో గుట్టల్లో దొంగ సారాయి కాసుకుని ఆ సారాయిని తీసుకొచ్చి పల్లెల్లో అమ్ముకొని ఏదో 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో కొన్ని చోట్ల చూసాం. ఈరోజు పొట్టలు కొట్టడానికి ఇలాంటి కల్తీ మద్యం సారాయి అమ్ముతున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారో మనం ఆలోచించుకోవాలా. ఈ కల్తీ మద్యం తయారీదారు కేంద్రాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బయటపడిన ఏదైతే ఉన్నాయో అన్ని కేంద్రాలు కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జే బ్రాండ్ల తయారీ కేంద్రాలుగానే పనిచేసినాయి. ఆ జే బ్రాండ్లు ఏదైతే అమ్మారో, కల్తీ మద్యం అమ్మారో, ఆ కల్తీ మద్యం దారులే ఈ రోజు కూడా కొనసాగించినారని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం కేంద్రాలను ఈ రోజు దాడి చేసి బయట పెట్టగలిగిందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ అందరూ కూడా వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కల్తీ మద్యం కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నింటి మీదుగా దాడి చేసి వాటిని బయట తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వంలో నాయకులు. ఈరోజు ఎందుకు చేశారంటే ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కల్తీ మద్యం కేంద్రాలు ఏదైతే ఉన్నాయో, ఈ కల్తీ మద్యం తయారు చేసే ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మనుషులు సమాజానికి చాలా నష్టం. వీళ్ళ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీ మద్యం తాగి సామాన్య ప్రజలు ఈ రోజు వాళ్ళ కుటుంబాలని వదిలేసుకునే పరిస్థితి తయారైపోయిందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆ కల్తీ కేంద్రాల మీద దాడి చేయడం జరిగింది. ఈ కల్తీ కేంద్రాలను కర్త కర్మ క్రియ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులని నేను చెప్తాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. ఈరోజు నార్మల్ బ్రాండ్ ఏ ఒక్కటి కూడా బ్రాందీ షాపులు అమ్మకుండా అన్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్లు క్రియేట్ చేశారు. వాళ్ళ ఇష్టం వచ్చిన జే బ్రాండ్లు ట్యాగులు వేశారు. వాళ్ళ ఇష్టం వచ్చిన డిస్టిలేషన్ యూనిట్స్ కి పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళ ఇష్టం వచ్చిన నాయకులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ సారాయి కేంద్రాలు, కల్తీ మద్యం కేంద్రాలు పెట్టుకుంటా పిచ్చి ఫర్టిలైజర్స్, పిచ్చి స్పిరిట్లు వాడేసేసి ప్రజల ప్రాణాలు తాడుకున్న పరిస్థితులు గతంలో చూసాం. ఈ రోజు అదే పరిస్థితి కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో కొద్ది రోజులు దాన్ని పాస్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశారని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు ఏకదాటిగా కేంద్రాల మీద దాడి చేసింది. ఆ కేంద్రాల్లో బయటపడ్డ నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బయట వైఎస్ఆర్సీపీ నాయకులేమో తెలుగుదేశం పార్టీ కనుసన్నలో నడుస్తుంది, నారావారి సారా అని చెప్పి ఏదో పెద్ద ట్యాగ్ లైన్స్ పెడుతున్నారు. నారావారి సారా అని చెప్పి మీరంటే ఈరోజు నారా కుటుంబం దాడి చేసేదా? కూటమి ప్రభుత్వం నిజంగానే దాంట్లో భాగస్వామ్యం అంటే కూటమి ప్రభుత్వం దాన్ని నిలెత్తి చూపించేదా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు డబ్బులు వస్తామనంటే ఈ రోజు దాన్ని తీసుకొచ్చి బయట చూపించేవారా, బహిర్గతం చేసేవాళ్ళ? అసలు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాములు చేసిందని చెప్పి మీకు ప్రూఫ్ ఉంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎందుకు ఇంతమంది నాయకులు లిక్కర్ స్కామ్ లో వైసీపీ లోపలికి పోతున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేది, ఇలాంటి బేకార్ పనులు చేసేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే అని చెప్పి ప్రజలకు తెలుసు. ఈరోజు ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంలో ఎవడున్నా కూడా, అది పెద్దోడైనా, చిన్నోడైనా, నాయకుడైనా, లేకపోతే ఇంకోడైనా, ఎవడైనా కూడా ఉపేక్షించకన్నా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్రంలో ప్రజలకి ఈ రోజు నిజంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టకపోతే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పెద్ద ఉపయోగం లేదని చెప్పి నేను ఒకసారి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి విన్నవించేది ఏంటంటే, అయ్యా బాబు, ఎలాగో మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, ఎలాగో వాటి మీద దాడి చేశారో, ఈ పనికి మాల ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే కల్తీ మద్యం తయారీలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ మీద ఉక్కుపాదం మోపండి. వాళ్ళ ఒక్కరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడు కూడా ఇలాంటి పని చేయాలంటే రేపు పొద్దున భయపడే పరిస్థితి రావాలా. అలాంటి పరిస్థితి తీసుకురాకపోతే ప్రజలకు మళ్ళీ మనం అన్యాయం చేసిన వాళ్ళమే అవుతామని చెప్పి ఒక్కసారి వినిపించుకుంటున్నాం. ఖచ్చితంగా వైసీపీ చేసిన ఈ దుర్మార్గమైన పనులు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా కట్టడి చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాం. మద్యపాన నిషేధం చేయడం అనేది కాని పని. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గతంలో కల్తీ మద్యం అమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనులు ఈ రోజు మళ్ళీ కంటిన్యూ అవుతాయి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.